కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు సదస్సు కార్యక్రమం నిజంగా రైతులకు పండగ లాంటిదని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నూతన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సులోచన కృష్ణారెడ్డి అన్నారు. నేటి నుండి 3 రోజుల పాటు పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కొరకై ప్రత్యేకంగా రైతాంగ సదస్సు ఏర్పాటు చేస్తున్నారని, అది రైతుల రాజకీయ సభ కాదు, కేవలం వ్యవసాయ పరంగా రైతులకు పనికి వచ్చే వ్యవసాయ పనిముట్లపై ఏర్పాటు చేయబడిన అవగాహన సదస్సు అని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ మాట్లాడుతూ, రైతు ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ నియోజకవర్గంలోని 6 మండలాల నుండి రేపు ఉదయం ప్రతి మండలం నుండి ప్రత్యేకంగా రైతుల కొరకై 2 బస్సులను సభావేదిక వద్దకు ఏర్పాటు చేస్తున్నామని, వారికి ప్రత్యేకంగా భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. షాద్ నగర్ అన్ని మండలాల రైతులకు విజ్ఞప్తి. తెలంగాణ ప్రభుత్వం మహబూబ్ నగర్లో 28, 29, 30 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రైతులకు పండుగలో భాగంగా నవంబర్ 29 తేదీన శుక్రవారం షాద్ నగర్ నుండి 2 బస్సులు 100 మంది రైతులతో మహబూబ్ నగర్లో రైతు పండుగకి తీసుకెళ్ళి రైతులకు వ్యవసాయ ఎగ్జిబిషన్ ఆధునిక పద్ధతులు అక్కడ నిర్వహించే స్టాంపులు చూసి వివిధ రకాలైన ఆధునిక యంత్రాల అవగాహన నిర్వహించుతుంది. ఫరూక్ నగర్, షాద్ నగర్ 100 మంది రైతులతో ఈ పండుగకు తరలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ ఆ స్లోగన్ తీసుకొని పనిచేస్తుంది. జై కిసాన్, జై కిసాన్ అంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుంది. వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమం, ఉదాహరణకు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో కానీ వేరే రాష్ట్రాల్లో కూడా కానీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఒకటే ముత్తాల్లో రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది. కానీ గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఏదో ఉద్యమం చేసినాం, మా పార్టీ వచ్చింది, మేము ఏదో చేస్తామని చెప్పి పోయినసారి రుణాలు మాఫీ చేసామని చెప్పి ప్రతి ఒక్కరికి సెల్ ద్వారా మెసేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకుల చుట్టూ 2 నెలలు తిరిగి లాస్ట్కు రాలేదని చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటే ప్రతిసారి ప్రజలని మోసం చేయడానికి మాత్రమే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ రైతులకు న్యాయం చేసే పార్టీ కాబట్టి ఈ సందర్భంగా నియోజకవర్గ రైతులందరికీ ఈ మెసేజ్ పంపడం జరుగుతుంది మీ ద్వారా. కాబట్టి రైతులందరూ కూడా పాల్గొని అక్కడ ఉన్న పనిముట్లు చూసుకొని ఇక్కడ వచ్చి వాళ్ళు ఆ వెసులుబాటు పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆ స్లోగన్ తీసుకొని పనిచేస్తుంది. జై కిసాన్, జై కిసాన్ అంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుంది. వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమం, ఉదాహరణకు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో కానీ వేరే రాష్ట్రాల్లో కూడా కానీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఒకటే ముత్తాల్లో రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది. కానీ గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఏదో ఉద్యమం చేసినాం, మా పార్టీ వచ్చింది, మేము ఏదో చేస్తామని చెప్పి పోయినసారి రుణాలు మాఫీ చేసామని చెప్పి ప్రతి ఒక్కరికి సెల్ ద్వారా మెసేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకుల చుట్టూ 2 నెలలు తిరిగి లాస్ట్కు రాలేదని చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటే ప్రతిసారి ప్రజలని మోసం చేయడానికి మాత్రమే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ రైతులకు న్యాయం చేసే పార్టీ కాబట్టి ఈ సందర్భంగా నియోజకవర్గ రైతులందరికీ ఈ
ఈ మెసేజ్ పంపడం జరుగుతుంది మీ ద్వారా. కాబట్టి రైతులందరూ కూడా పాల్గొని అక్కడ ఉన్న పనిముట్లు చూసుకొని ఇక్కడ వచ్చి వాళ్ళు ఆ వెసులుబాటు పొందాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి రైతు పండుగ రైతు సంబరాలు అనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రెండవది కరీంనగర్ మండలంకి వెళ్ళి చించోడు మరియు వెల్జర్ల ఈ 2 గ్రామాలకు వెళ్ళి కూడా రైతులు ప్రతి ఒక్క రైతు వాళ్ళకు టిఫిన్ కార్యక్రమం భోజనం కార్యక్రమం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా పాల్గొనాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి వెల్జర్ల కానీ చించోడు గ్రామం కానీ వీళ్ళు కూడా వాళ్ళకు ప్రోత్సహించి తోలుకొచ్చే బాధ్యత అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే జిల్లేడ్ చౌదర్ కూడా రావిర్యాలకు వెళ్ళి ఒక బస్సు, పెద్ద ఎన్నిసర్లకు వెళ్ళి ఒక బస్సు, అక్కడ ఉన్న నాయకులు కూడా ఆ రైతులను తీసుకొచ్చే బాధ్యత తీసుకొని వాళ్లకు అవగాహన కల్పించే కార్యక్రమం చేయాలి. అలాగే కొందూరుకి వెళ్ళి ముట్పూర్ ఈ 2 గ్రామాలకు వెళ్ళి కూడా ఒక బస్సు కొందూరుకి వెళ్ళి ఒక బస్సు ముట్పూర్కి వెళ్ళి అందుకోసమే అక్కడ ఉన్న నాయకులు కూడా వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. అలాగే కొత్తూరు, గూడూరు మరియు సేరిగూడ భద్రాయపల్లి అక్కడ ఉన్న నాయకులు కూడా అక్కడ ఉన్న రైతుల్ని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి క్షేమంగా తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. అలాగే నందిగాం హెడ్ క్వార్టర్, అలాగే మసీద్ మామిడిపల్లి ఇంట్లో మొత్తము 6 మండలాలకు వెళ్ళి ఒక్కొక్క మండలంకి వెళ్ళి 2 బస్సులు, ఒక మండలికి వెళ్ళి దాదాపు 100 మంది కంపల్సరీ. దాంతోపాటు మా నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పోయి వాళ్ళకి ఆ కార్యక్రమం చూపెట్టుకొని వచ్చి రైతులకు అండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నినాదం ఏంటంటే జై జవాన్ జై కిసాన్, జై